భక్త కన్నప్ప తను అంటే ఇప్పుడు తీసిన భక్త కన్నప్ప మూ అంటే నేను అమ్మ వాళ్ళ పీరియడ్లో ఒక భక్త కన్నప్ప వచ్చింది. దాంట్లో పాట మహేష పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినానురారా నీలకందరా దేవా పాపమేదో పుణ్యమేదో ఎరుగనైతినే అని చాలా బాగుంటుంది. తర్వాత ఒక భక్త కన్నప్ప వచ్చింది, అది కృష్ణరాజు గారు వాణిశ్రీ. దాంట్లో పాటలు ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగల్లో ఉంచాలా ఆకాశం నా నడుము భూదేవి అనుదురు సిగల్లో నువ్వేరా పట్టు తేనె చెమ్మంటే చెట్టుకి తెస్తానే 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 మిన్నాగుమనినైనా పుట్టలోంచి తీస్తానే తీస్తానే పట్టు తేనె మీకన్నా తీయంగా ఉంటుందా మిన్నాగుమనినైనా నీ విలువ చేస్తుందా అంతేనా అంతేనా అంతేగా అంటూ ఇంకొక పాట, మంచి మంచి పాటలు. ఎన్ని ఎల్లో చందమామ హొయ్ చిన్నదాని చందమామ ఎన్ని ఎల్లో చందమామ ఓయిరా అని అలా మంచి మంచి పాటలు ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చిన సినిమాలో ఉన్న పాటలకి మరి ఇప్పుడు ఎలా స్పందన వస్తుందో చూడాలి. పాత భక్త కన్నప్పకి కొత్త భక్త కన్నప్పకి తేడా ఏంటంటే, శివుడు ఓల్డ్ కన్నప్పలో శివుడు మారువేషంలో వస్తాడు, వచ్చి ఆయనని జాగృతి పరుస్తాడు. అంటే తనకి కొన్ని చెప్పి వెళ్తాడనమాట. తన యొక్క టవల్ కూడా ఆయన యొక్క టవల్ కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయననే శివుడు అని తెలిసిపోతుంది. ఇందులో ప్రభాస్ చేసిన ఏంటంటే, శివుడు నేల మీదికి వస్తున్నప్పుడు ఆ శివుడి యొక్క ఘనము వచ్చినట్టుగా చూపించారు అని చెప్తున్నారు. మరి అది ప్రభాస్ కూడా మంచిగానే ఉంటారు శివుడి రుద్ర రూపంలో. చూడాలి, అది పిక్చర్లో చూస్తే అప్పుడు దానిపైన రివ్యూ చెప్పొచ్చు. అప్పుడు ప్రభాస్ గారు ఏ వేషమైనా అంటే ఎలాంటి యాక్టింగ్ అయినా బాగానే చేస్తారు, అలా కాదు. ఇంకా అక్షయ్ కుమార్ గారు కూడా శివుని వేషం వేశారు. మరి మోహన్ బాబు గారు అయితే గంభీరమైన పాత్ర ఏదో చేసుంటారు. నేను అనుకుంటున్న రావు గోపాలరావు గారి పాత్ర తను చేశారని అనిపిస్తుంది. శరత్ కుమార్ గారు కూడా ఉన్నారు, అది ఆయన చేసిన పాత్ర ఏమిటో అది కూడా చూడాలి. అంటే మరి అందులో పాత భక్త కన్నప్పకి కొత్త భక్త కన్నప్పకి తేడా కొంచెం ఉండే ఉంటుంది. కొత్త భక్త కన్నప్పలో మోహన్ బాబు గారి పాత్రతో రాఘోపాలరావు నేచర్ అంతా ఆయన చూపించి ఉంటారు. బహుశా చూసాక కానీ చెప్పలేము రివ్యూ. కానీ ఓల్డ్ భక్త కన్నప్ప అయితే చాలా బాగా నచ్చింది. ఓల్డ్ అంటే అమ్మ వాళ్ళ పీరియడ్లో ఉన్నటువంటిది కూడా బాగుంది. తర్వాత కృష్ణరాజు గారు తీసినది కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఎవరిని తక్కువ చేయలేము. అంటే అప్పుడు డిజిటల్గా ఏవి లేనప్పుడే
అప్పుడు బాగా తీశారు. మళ్ళీ ఇప్పుడు డిజిటల్ వచ్చినాక వీళ్ళు ఎలా తీశారు, ఆ ఎఫెక్ట్స్ వేస్తారు కదా, దానివల్ల కొంచెం కలర్ అదంతా కూడా బాగుంటుందని ఆశిద్దాము. థ్యాంక్ యూ. భక్త కన్నప్ప చూద్దాం ఖచ్చితంగా.